నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. మీరు ప్రతి నెల స్థిరమైన ఆదాయంతో పాటు సురక్షితమైన పెట్టుబడి కోసం చూస్తున్నట్లయితే పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం ఒక మంచి ఎంపిక కావచ్చు. కేంద్ర ప్రభుత్వం మద్దతున్న ఈ స్కీమ్లో భార్యాభర్తలు ఉమ్మడి ఖాతాను తెరిచి పెట్టుబడి పెడితే ప్రతి నెల ₹1000 వడ్డీ ఆదాయాన్ని పొందొచ్చు. సురక్షితమైన పెట్టుబడి కోసం దేశంలో పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలు అత్యంత విశ్వసనీయమైనవిగా పరిగణిస్తారు. ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టిన డబ్బుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తుంది కాబట్టి పెట్టుబడిదారులు ఎలాంటి ఆందోళన లేకుండా తమ డబ్బును ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం అనేది క్రమమైన ఆదాయం కోరుకునే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఇందులో పెట్టుబడి పెట్టిన తర్వాత ప్రతి నెల వడ్డీ మీ ఖాతాలో జమ అవుతుంది. ఈ సౌకర్యాన్ని భార్యాభర్తల మధ్య ఉమ్మడి ఖాతా ద్వారా కూడా పొందొచ్చు. ప్రస్తుతం ఈ పథకం సంవత్సరానికి 7.4% వడ్డీ రేటును అందిస్తుంది. కాల పరిమితి 5 సంవత్సరాలు. 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న ఏ భారతీయ పౌరుడైనా ఈ పథకం కింద ఖాతా తెరవచ్చు. ఈ పథకంలో కనీసం 1000 నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. ఒక వ్యక్తి, 2 లేదా గరిష్టంగా 3 పెద్దలు కలిసి ఉమ్మడి ఖాతాను తెరవడానికి కూడా అవకాశం ఉంది. అవసరమైన కేవైసీ పత్రాలతో పాటు దరఖాస్తును సమీపంలోని పోస్ట్ ఆఫీస్లో సంప్రదించవచ్చు. ఒకసారి డబ్బు పెట్టుబడి పెట్టిన తర్వాత మరుసటి నెల నుంచే మీకు వడ్డీ రూపంలో నెలవారీ ఆదాయం రావడం ప్రారంభమవుతుంది. పదవీ విరమణ చేసిన వారికి, సీనియర్ సిటిజన్లకు, ప్రతి నెల స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఇది ఒక మంచి ఎంపిక. ఒక వ్యక్తి గరిష్టంగా 9 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. జాయింట్ ఖాతా ద్వారా గరిష్టంగా 15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. జాయింట్ ఖాతాలోని ప్రతి సభ్యుడు పెట్టుబడిలో సమాన భాగస్వామిగా ఉండాలి. అందువల్ల క్రమమైన ఆదాయం కోసం ఈ పథకం ప్రజాదరణ పొందింది. మెచ్యూరిటీ తేదీకి ముందే ఖాతాదారుడు మరణిస్తే నిబంధన ప్రకారం ఖాతాను మూసివేసి డిపాజిట్ మొత్తాన్ని నామినీకి చెల్లిస్తారు. అందువల్ల సురక్షితమైన పెట్టుబడితో పాటు నెలవారీ ఆదాయం కూడా కోరుకునే వారికి పోస్ట్ ఆఫీస్ MIS ఒక మంచి పథకం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.